మనం అనుకుంటూ ఉంటాం, నేను కార్చే కన్నీటిని, నేను పెట్టే మొరనే దేవుడు నా మొర ఆలకిస్తాడా, దేవుడు నన్ను చూస్తున్నాడా, అసలు నన్ను పట్టించుకుంటున్నాడా, దేవుడికి నేనంటే ఇష్టమా, దేవుడు నా వైపు చూస్తున్నాడా. నా పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్న పరిస్థితులు అట్లాగే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు నా పరిస్థితులు చూస్తే ఇంకా పరిస్థితులు తగ్గకపోవు, ఇంకా ఎక్కువైపోయినాయి. ఆ పరిస్థితులు చూస్తే ఎవరికైనా ఏమనిపించింది, పరిస్థితులు తగ్గితే విశ్వాసం కొంచెం బలపడిద్ది, విశ్వాసంలో కొంచెం ఎదగాలనిపించింది. పరిస్థితులు తారుమారవుతుంటే విశ్వాసంలో ఎదగాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు అనమాట. కృంగుదల వచ్చింది, నిరుత్సాహం వచ్చింది, భయం వచ్చింది, వేదన వచ్చింది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు యోసేపు ఉన్నప్పుడు 70 మంది పరవాసిగా వచ్చినప్పుడు మంచు ప్రాంతంలో వారి నివాసం ఉంటుంటే ఐగుప్తు రాజు, అప్పుడున్న రాజు చనిపోయిన తర్వాత వేరే రాజు పరిపాలన చేయడం ప్రారంభించి, వీరు వేరే ప్రాంతం నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చారు, మా మీద వీరు పెత్తనం చెలాయిస్తారేమో, వీరు చూస్తే విస్తారంగా అభివృద్ధి చెందుతున్నారు, మా దేశాన్ని ఆక్రమించుకుంటారేమో అని చెప్పి ఆ రాజు ఏం చేశారంటే వాళ్ళందరినీ దాసురాలుగా చేసాడు. దాసురాలుగా చేసుకున్నాడు. ఎన్నేళ్ళు అని అంటే 400 సంవత్సరాలు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు అంటే 4 తరాలు. 4 తరాలు వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు, వెట్టి చాకిరి చేస్తున్నారు. మా దేవుడు మాకు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన దేశానికి మమ్మల్ని నడిపిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. కానీ వారి పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందని అంటే, వారు రోజు వెట్టి పని చేస్తున్నారని అంటే ఇటుకలు తయారు చేస్తున్నారు. ఇటుకలు ఎలా తయారు చేయాలి? వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే దాన్ని తొక్కాలి, వాళ్ళే అచ్చులు వేయాలి, వాళ్ళే కాల్చాలి. వాళ్ళ పని ఎలాగైపోయిందని అంటే, వాళ్ళు లెగవటం, తినటం, పనికి వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ తినటం, పడుకోవటం, మళ్ళీ పనికి వెళ్ళిపోవటం. వారి జీవితం అంతా ఎలా ఉందనంటే, వారు పని చేస్తున్నారు, మొరపెడుతున్నారు. ప్రత్యేకంగా వారు మొరపెట్టట్ల, ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థన చేయట్లా, వారు పని చేస్తున్నారు. అవును ప్రభువా, మేము ఈ యొక్క బానిసత్వంలో ఉండిపోయాం, ఈ స్థితిలో ఉండిపోయాం, ఈ వేదనకరమైన పరిస్థితిలో ఉండిపోయాం. నువ్వు మా పితరుడైన అబ్రహానికి నువ్వు వాగ్దానం ఇచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకెళ్తానన్నావు. మా పరిస్థితి చూస్తేనేమో వెట్టి చాకిరి, వెట్టి పనులు చేసే స్థితిలో మేము ఉన్నామని చెప్పేసి 4 తరాలు కూడా వాళ్ళు అలాగే దేవుడికి మొరపెడుతూ ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.